సంగీత ప్రియులకు ఆహ్వానం. ఎస్పీఎస్ పాడనా తీయగా సినీ సంగీత లహరి గ్రాండ్ కాన్సర్ట్ ఈ ఏప్రిల్ 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఏలూరు YMHA హాల్ నందు ఎస్పీఎస్ పాడనా తీయగా బెస్ట్ సింగర్స్ మరియు సుప్రసిద్ధ సంగీత కళాకారుల సమ్మేళనంతో డాక్టర్ ఎస్పీఎస్ వాసు సంగీత సారథ్యంలో ఎస్పీఎస్ పాడనా తీయగా సినీ సంగీత లహరి గ్రాండ్ కాన్సర్ట్. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812535888. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. RS షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం. కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం RS షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మే 1న ఏలూరుకి రానున్న సీఎం జగన్. బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. పెద్దవేగి మండలంలో ఎమ్మెల్యే కొటారు విస్తృత ఎన్నికల ప్రచారం, అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం. ఐదేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం, ఎన్నికల ప్రచారంలో బడేటికి గడప గడపలో ఘన స్వాగతం. చింతమనేనికి పెరుగుతున్న ప్రజాదరణ, క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పినకడిమి వైకాపా నాయకులు.
యాదవుల సంక్షేమానికి వైకాపా ఎనలేని కృషి. నూజివీడులో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వెల్లడి. మే 1న పెన్షన్దారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందజేయాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల డిమాండ్. వాలంటీర్ పదవి వద్దు, వైకాపా అంటేనే ముద్దు. ఆళ్లనానిని కలిసి మద్దతు తెలిపిన రాజీనామా చేసిన వాలంటీర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు నగర పర్యటన ఖరారయ్యింది. జగన్మోహన్ రెడ్డి 1వ తేదీన ఏలూరు నగరానికి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు నగరానికి చేరుకుని ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సీఎం జగన్ నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాన్ని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని పరిశీలించారు. ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. ఆళ్లనాని వెంట డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, నేత విజయ్ కుమార్ జైన్, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. వాలంటీర్లు రోజురోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం, వారి త్యాగాన్ని, వారి సాహస నిర్ణయం ప్రశంసనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని రాజీనామా చేసిన వాలంటీర్లను కొనియాడారు. ఆదివారం 47వ డివిజన్ పరిధిలోని 8, 9, 10 సచివాలయాల్లో 20 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆళ్లనాని క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి మద్దతు ప్రకటించారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి
ఆళ్లనాని మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడనుందని, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరించి వాళ్ళకి మంచి భవిష్యత్ కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని, వారి త్యాగం వృధా పోదని, రానున్న కాలంలో మంచి భవిష్యత్తు రానున్న జగనన్న ప్రభుత్వంలో ఏర్పడనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మునుల్ జాన్ గురునాథ్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, కోలా స్వర్ణలత, బీరపోగు సరిత తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీని బలపరచాలని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదవేగి మండలంలోని బీసింగవరం, అంకనగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల, మత రాజకీయాలకు అతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు అమలు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని అన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి సంక్షేమ ఫలాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, ఎంపీపీ తాతా రమ్య, నాయకులు దుక్కుపాటి మహాలక్ష్మి, పల్లిపాముల జోజిబాబు, మెరుగు కృష్ణరాజు, ఎల్కే ఏసేబు, వల్లె డమరేశ్వరరావు, చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి ప్రజలు సిద్ధమయ్యారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. ఆదివారం ఉదయం 23, 24 డివిజన్ పరిధిలోని కట్టా సుబ్బారావు తోట నుంచి బడేటి చంటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు వేమూరి శ్రీధర్, కడియాల విజయలక్ష్ముల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బడేటి చంటి ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, బౌరోతు బాలాజీ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, నాయకులు బోండా రామునాయుడు, కావూరి వాణిశ్రీ, బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏ వార్డులో చూసినా బాబాయ్ రండి. బాబు మీరు చెప్పాలి. ఓపెన్ చేద్దామండి. జై బడేటి, జై బడేటి. చంద్రబాబు గారి నాయకత్వం. అవును, అటు దగ్గరికి వెళ్ళు. ఎక్కువ ఇల్లే కావాలి, నేను దానికే 50,000 ఇచ్చాను. ఇచ్చేది నాకు వద్దు, ఇల్లు వద్దు. మళ్ళీ నెల తర్వాత నా ఇంటికే ఈ చట్టం. మీరు ఎక్కడ సంతకం పెట్టలేదు. ఎవరైతే డీడీ కట్టారో దానికి మీరే కట్టారు. రసీదే మీరు కట్టింది ప్రభుత్వానికి. 8 సంవత్సరాలు ఆగి దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇటు కింద చేశాడు. ఇప్పుడు ఈ టిట్కో ఇల్లు కట్టుకోకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు అన్నా తెలుగుదేశం పార్టీ రావాలి. అందరూ ఒకటి, అందరూ ప్రతి ఒక్కరు సహకారం. సైకిల్ కావాలి, సైకిల్ రావాలి. మనం విడివిడిగా కలిసే దాంట్లో వీళ్ళింట్లో కలిసి బాదం పప్పు తమ్ముడు ఓటింగ్ లో పాల్గొనండి. ఎవరో ఒకరు తీసుకెళ్తారు. వద్దిల్లాలి జనసేన బీజేపీ కూటమి, వద్దిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం. మీద గుర్తుకే మన ఓట్లు, గుర్తుకే మన ఓట్లు. జనసేన టీడీపీ బీజేపీ నాయకత్వం. నాకు వెళ్ళినప్పుడు నేను దోస్తు తెలుస్తున్నా. సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మరి కట్టా సుబ్బారావు తోట తిరగడం జరుగుతుంది. ఏదైతే ప్రజలందరినీ నేను గతంలో ఒక కోరిక కోరా, నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పడం చేశారు. అలాగే రోడ్డు మీదకి మేము రావాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదండి. తప్పనిసరిగా ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సహకరిస్తా ఉన్నారు. నేను ఆ రోజున ఒకటి అన్న, సహకరించడం కాదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పా. మొన్న ఏదైతే నేను నామినేషన్ కార్యక్రమం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఏదైతే సంఘీభావం తెలపడానికి రోడ్ల మీదకి వచ్చారో
ఇప్పుడు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళందరూ మా కార్యకర్తలు నాయకులే కాదు, వాళ్ళు 10% మంది ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజానీకం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మేము మీ అంతే ఉన్నామన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చెప్పి ప్రజల మనసుల్లో ఉందో, ప్రజల మనసులు గెలిచే మనం ఏదన్నా సాధించాలి అనేది ప్రజలు నిరూపించారు. తప్పనిసరిగా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వస్తున్నారు. అందరూ కూడా యావత్ ప్రజానీకం కూడా రోడ్ల మీదకి రావడం చూసి ప్రతి చోటన కూడా వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల్లో ఇటువంటి స్పందన రావాలని మేము కోరుకున్నాం. అది ఈ రోజున వచ్చినందుకు మీకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గెలవాలి, ప్రజలను గెలిపించాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చారో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడంలో కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా చేశాం. మేము దానికి సంతోషంగా ఉన్నాం. ఏదైతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని ఏదైతే నిరూపించి సూపర్ 6 కొట్టారో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిలీజ్ చేశారో డెకౌట్ అయిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదు, ప్రజల సంక్షేమం చేయలేడు, అప్పు చేయగలడు. సంక్షేమం అనేది అభివృద్ధితో పాటు సాధించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ ఒక విధంగా తెలిసింది. ప్రైవేట్ ప్రజానీకం కూడా రేపు రాబోయే రోజుల్లో కూటమికి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించే సందర్భంగా అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు రేపు పొద్దున చూస్తాయి. ఈ మెజార్టీలు చూసి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే రాక్షస పరిపాలన చూశారనేది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రాక్షసుడు పరిపాలన చేస్తే ప్రజలు ఇటువంటి గుణపాఠం తెలుసుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. పెదవేగి మండలం పెనకడి గ్రామానికి చెందిన కడమర్తి గోపరాజు, పస్వం దుర్గారావు, పాలపాటి తిరుమల సహా దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పార్టీ కండవాలను కప్పి చింతమనేని ప్రభాకర్ సాదరంగా వారిని ఆహ్వానించారు. గత 5 ఏళ్లుగా పెనకడిమి గ్రామం వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరాదరణకు గురైందని, వైసీపీ పార్టీ కోసం ఎన్నాళ్లు కరడుగట్టిన కార్యకర్తల్లా కృషి చేసినందుకు చింతిస్తున్నామని, పెనకడిమి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సమర్థవంతమైన నాయకుడు చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరామని గ్రామస్తులు తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి జరగలేదని, దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో గత 5 ఏళ్లుగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని పెనకడిమి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, తాగునీటి సమస్య అతి దుర్భరం, రోడ్ల సమస్య చెప్పాల్సిన అవసరం లేనే లేదని, అందుకే తామంతా వైసీపీని వీడి దెందులూరులో గ్రామాల అభివృద్ధి కోసం చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధ సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సాయిరామ్ సాయిరామ్ నూజివీడు మండలంలోని వి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన నూజివీడు నియోజకవర్గ గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు శాసనసభ్యులు మరియు ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గౌడ కులస్తులందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని, కల్లుగీత కార్మికులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కృషి చేస్తానని, కల్లుగీత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందేలా కృషి చేస్తానని అన్నారు. స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గౌడ కులస్తులంటే ఓ చరిత్ర, సాహసం, ధైర్యం, ఓర్పు అని
టీడీపీలో బీసీలను తొక్కిపెట్టారు కాబట్టే టీడీపీకి బీసీలు దూరమయ్యారని, టీడీపీ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఎక్కడి నుంచో వలస పక్షులను కడప నుండి పెనుమలూరు నుండి తీసుకువచ్చారని, మళ్లీ అక్కడికే తరిమి కొట్టాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ముఖ్యంగా నూజివీడుకు IIIT జిల్లా ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, కృష్ణా వాటర్, మ్యాంగో రీసెర్చ్ సెంటర్ మొదలైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, కారుమూరి సునీల్ కుమార్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మధు శివరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, DCMC ఏలూరు జిల్లా చైర్మన్ పడమట స్నిగ్ధ సురేష్, ఎంపీపీ నూజివీడు మండలం ఆరేపల్లి శిరీష రాంబాబు, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ పల్లగాని నరసింహారావు, ఆగిరిపిల్ల మండలం పామర్తి రాధాకృష్ణ, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా యూత్ సెక్రటరీ, నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు, పెద్ద ఎత్తున గౌడ కులస్తులు పాల్గొన్నారు. నాకు స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు. మీలోనే ఉంటా, ప్రజల్లోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. అలాగే ఈరోజు బీసీకి పెద్ద పేరు వేయడం జరిగింది. 25 ఎంపీ సీట్లలో 5 ఎంపీ సీట్లు రిజర్వ్డ్ ఎంపీ సీట్లు SC ST రిజర్వ్డ్ అయితే 20లో మరి 12 సీట్లు బీసీలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చూసుకుంటే ఎమ్మెల్యే టికెట్ లో కూడా గతం కంటే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్ కూడా ఈసారి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ టీడీపీ పార్టీ 75 రోజులు పట్టింది. నేను ఆ టికెట్ అనౌన్స్ చేసిన 75 రోజులకి మరి ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళ క్యాండిడేట్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? మరి ఎందుకయ్యా కడప నుంచి తెచ్చుకున్నారు? ఇక్కడ బీసీ లేరా? తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులు లేరా అంటే మరి ఎందుకు ఉంటారు? మరి ఆ సామాజిక వర్గం వారు బీసీలని తొక్కి పెట్టారు కాబట్టి ఇక్కడ బీసీ ఎంపీ మన కారుమూరి సునీల్ కుమార్ గారికి, సహజన కార్పొరేషన్ చైర్పర్సన్, కృష్ణా జిల్లా DCMS చైర్పర్సన్ పడమట సింగా గారికి, పడమట సురేష్ బాబు గారికి, జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో వల్ల ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగదని, దారుణాతి దారుణంగా ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టో చూసిన ఏ ఒక్కరూ కూడా వైసీపీకి ఓటు వేయరని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఏప్రిల్ నెలలో పెన్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసి అందుకు కారణం టీడీపీ అంటూ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, మే 1వ తేదీన సామాజిక పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ను, సీఎం జగన్ను డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే జగన్మోహన్ రెడ్డి వేషాలు ప్రజలు గమనించారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గన్నా ఆంజనేయులు గారికి, మన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి గారు, రాధాకృష్ణ గారు, చంటి గారు అంటే అందరికీ తెలుసు అనుకుంటా, చంటి గారికి మరి ప్రత్యేకించి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన రావటం ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ప్రజావేదిక ఏదైతే ఉందో, ప్రజలు పరిపాలించే వేదిక, ప్రజల కోసం కట్టిన వేదికని కూలగొట్టి వాళ్ళు అడుగు పెట్టారు పరిపాలనలో. ఒక మేనిఫెస్టో ఒక పార్టీ నుంచి వస్తుందంటే చాలా అమ్మో ఏదో వస్తుంది, మనకు ముందు ముందు చాలా మంచి జరుగుతుంది, మన కార్యకర్తలో మంచి హుషారు వస్తుంది అనేది ఉంటుంది. కానీ నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా కావచ్చు ఏదైనా చూడొచ్చు, చాలా చాలా మరి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ పార్టీ. ఏమైనా కొంత ప్రజల్లో ఉన్నా అది పూర్తిగా నిన్నటితో పోయింది. అది ఈ 3 నెలలు ఏదైతే ఉందో ఏప్రిల్ మే అంతే కదా, 3 నెలలు కలిపి 3,000 4,000 మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చే విధంగా ఏప్రిల్లో ఒక నిర్ణయం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాగానే. మరి ఇదేమీ లేకుండా దాదాపు 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది. ఎందుకంటే 15 గతంలో నెగ్గాం మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అలాగే 15 కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన క్యాండిడేట్లు కావచ్చు మంచి మెజార్టీతో నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మేమందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి నాయకులందరినీ, క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళందరికీ కూడా మేమందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో మమేకం పనిచేసి పార్టీని బ్రహ్మాండంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో నెగ్గించుకుంటామని, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకం పనిచేయాలని. ఎస్సీ వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఎవరైతే ఎస్సీ వర్గాలను ఓటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారో అటువంటి ఎస్సీ వర్గాల ప్రజలే, ముఖ్యంగా యువతే ఈరోజు ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి వీడియోలు పెడతా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే మా 3 పార్టీల తరఫున పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద, జనసేన అయితే గాజు గ్లాసు గుర్తు మీద, బీజేపీ అయితే కమలం పువ్వు గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీని ఎమ్మెల్యేని అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే ఎక్కడికి తీసుకెళ్లాడు, రేపొద్దున కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమీ లేదు అనేది చెప్పడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు 6 కొడితే ఈయన డెక్అవుట్ అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రజలు విశ్వసించరు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే ఇంకొక నెల రేపొద్దున ఏదైతే మే నెల 1 తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సింది ఉందో, ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారో మే నెలలో కూడా ఇంకొక 2 రోజులు అదనంగా చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా మా నోటీసులోకి వచ్చింది. లోగడ ఏప్రిల్ 1లో చేసినా, రేపు మే 1లో చేసినా అది పూర్తిగా వైసీపీ బాధ్యతే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే 1వ తారీఖున అందజేస్తామనే సంగతి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే జీతాలు తెలుగుదేశం పార్టీలో అందించబోతుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందడుగేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో అవసరం. దాన్ని ప్రజలు నెరవేరుతున్నందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. హిందూ యువజన సంఘం ఏలూరు వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, జ్యోతిష్య విశారద, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రిచే 5 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు భగవద్గీత ఉచిత శిక్షణా తరగతులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రార్థనలతో శ్రీకృష్ణ ఆరాధనోత్సవం గావించి చిన్నారులకు భగవద్గీతలను అందజేసి దీపారాధనతో ప్రారంభోత్సవం చేశారు. బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ, భగవద్గీత నిత్య పారాయణ గ్రంథమని, చిన్నారులు ఇప్పటి నుంచి నేర్చుకుని పఠించడం వల్ల ఆధ్యాత్మిక ప్రభావంతో జీవన విధానం సుమగణం అవుతుందని పేర్కొన్నారు. డాక్టర్ ఎర్ర శివరామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు వేసవకాలం సెలవుల్లో భగవద్గీత పఠన, ఆచరణ, శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎర్ర లక్ష్మీ కామేశ్వరి, జిల్లెలమూడి వరప్రసాదరావు, నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ, అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇందులో సార్ చెప్పినట్టు నేను చేసిందైతే ఏం లేదు. మొత్తం అంతా కూడా సారు మేడం గారు వాళ్ళిద్దరూ కూడా డాక్టర్స్.
సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్, మేడం గారు లక్ష్మీ కామేశ్వర గారు గైనకాలజిస్ట్, వాళ్ళిద్దరు డాక్టర్స్. డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా వారిద్దరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే పేషెంట్ల దగ్గర కూడా చాలా రీజనబుల్గా, అంటే బయట హాస్పిటల్స్ అంటేనే భయపడిపోయే స్థితిలో ఉన్న ఈ రోజుల్లో కూడా చాలా అతి తక్కువకి ఏదో వృత్తాపత్తిగా నేనేదో చిన్న సాయం చేశానంతే తప్ప నేనైతే పెద్ద ఇందులో చేసేదైతే ఏం లేదు. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా శ్రద్ధగా భగవద్గీత నేర్చుకొని వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకే ఒక్క విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి, పెద్దలు ముఖ్యంగా వినండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా వారు పాపం నేర్చుకోవాల్సినటువంటి వారు, మనం బాగా నేర్చుకున్నటువంటి వాడు. ఏమిటి నేర్చుకున్నామంటే చాలా తెలుసు అనుకునేటువంటిది నేర్చుకున్నాం అంతే, ఏమీ తెలియదు మనకి. రామాయణం రామచంద్రుడు, లక్ష్మణస్వామి ఇత్యాది ఘట్టములన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. మహాభారతం దుర్యోధనుడు, పాండుపుత్రుడు ఇత్యాదులు తెలియజేస్తుంది ఒకటి. అందుకే మీరు చూడండి, ఆ భగవద్గీతలో భగవత్ అన్న అందులో ఒక్క శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి శ్లోకం చాలామందికి తెలుస్తుంది. అర్థం చెప్దాం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. మనం ఏ పని చేస్తున్నా అది దాని యొక్క ఫలితం మీద ఆశించి చేయకూడదు. పని చేయడం వరకే మన కర్తవ్యం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం. కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు.
స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట, ఏలూరు 2. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తిక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్వీష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. SPS మ్యూజిక్ అకాడమీ. గాత్రం, వీణ, వయోలిన్, ఫ్లూట్, తబలా, మృదంగం, కీబోర్డ్, గిటార్, రిథమ్ ప్యాడ్స్ మొదలగునవి క్లాసికల్ మరియు వెస్టర్న్ పద్ధతులలో నొటేషన్ తో నేర్పబడును. సర్టిఫికేట్, డిప్లొమా పరీక్షలకు పంపుట మా ప్రత్యేకత. వివరాలకు సంప్రదించండి. SPS మ్యూజిక్ అకాడమీ, గోపాలకృష్ణ థియేటర్ కాంప్లెక్స్, 1 టౌన్, ఏలూరు మరియు దుగ్గిరాల, ఏలూరు 3. 9440549075, 8500808054. వెల్కమ్ బ్యాక్. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పిలుపునిచ్చారు. మాజీ కోఆప్షన్ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో 49వ డివిజన్కు చెందిన 60 మంది ముస్లిం మహిళలు, 150 మంది తాపీ మేస్త్రులు, భవన నిర్మాణ కార్మికులు బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంటి మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని, అభివృద్ధిలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. బాధ్యత లేని వ్యక్తికి పదవేస్తే జూట్ మిల్ మూసివేసి 6,000 మంది కార్మికుల ఉపాధి దెబ్బతీసి వారి కుటుంబాలను రోడ్లపాలు చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించాలని ప్రజలకు బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. దయచేసి తాతారావు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆత్మీయులు, స్నేహితులు వినాలి. తెలుగుదేశం పార్టీని వారందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు అలాగే ఒకసారి అందరూ కూర్చోబెట్టండి. మైక్ చూడండి, ఇటు మీరు వాళ్ళు 700 తీసుకుంటున్నారు, 800 తీసుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో
పనికి రేపు ఇవ్వాలి నా పని అయిపోవాలన్నంతగా వర్కులు వస్తాయి, అనేక డెవలప్మెంట్లు అవుతుంది. మీరు 9 రూపాయలు అడగచ్చు, 1900 అడగచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు. మీ డిమాండ్ తగ్గట్టుగా పని చేసుకోవడానికి, కాంట్రాక్టర్లకు రూపాయి మిగలడానికి, ఎవరి దగ్గర కూడా చేయి చాచుకోకుండా బిల్లు అవ్వంతో బిల్లు ఇప్పించే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. సందర్భంగా మా కాంట్రాక్టర్ పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చాడు, 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు, మా కాంట్రాక్టర్ రూపాయి మిగిలింది పావలా మాకాన్ని ఇచ్చాడు అనేది చెప్పుకునేటట్టుగా చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా పనిచేయాలి, ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు వేయించాలి. ఐరన్, సిమెంట్, ఒక్కో దానికి ఏదైతే శానిటైజింగ్ వ్యవస్థ, పంపింగ్ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు బాగుండాలి అని అంటే ఒక ఆలోచనతోనే ఉంటది. ఆలోచన చేయలోని మనం 5 సంవత్సరాల క్రితం చాలా మంది ప్రజలు ఏదో కొత్తదనం వస్తుందని చెప్పి పదవి ఎక్కిస్తే మనం అందరం కూడా ఏ విధమైన ఇబ్బందులకు వెళ్ళిపోయాం అనేది మీరు అందరూ కూడా చూశారు. మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన దానికి ఎదరగా తీసుకురావాలి అని అంటే ఏదైనా అంటే అది సూపర్ హీరో లాంటి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ వాళ్ళే సాధ్యం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో 6 నెలల క్రితం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి ప్రతి ఒక్కరితో కూడా ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉపయోగపడేదని చేస్తే మరి వాళ్ళు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కొడితే ఈయన డెకౌట్ అయిపోయాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అన్న ఓటుకి ఓట్లు వేయడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేదు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన ప్రతి వ్యాపారం కూడా బడ్డీ కొట్టు కాడి నుంచి బంగారు షాప్ వరకు ఏ వ్యాపారస్తుడు కూడా సంతోషంగా ఏం లేదు. ప్రతి వ్యాపారస్తుడు ఏదో విధంగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అలాగే ఏ రంగమైనా, నిర్మాణ రంగం అవ్వచ్చు, ఇంకొక కార్మిక రంగం అవ్వచ్చు, ఇంకొక రంగం అవ్వచ్చు, ఏ రంగమైనా సరే అన్ని రంగాలు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడింది. నిర్మాణ రంగంలో ఉన్న ఏదైతే మీ అందరికీ కూడా ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ను కూడా వాడుకుని ఏదైతే యాక్సిడెంట్ జరిగినా ఏదైనా వాళ్ళకి రావాల్సిన మెడికల్ గా రావాల్సిన ఏమైనా సరే ఆ ఫండ్ లోంచి వాడుకోవడం వల్ల ఇవాళకి ఎవరో కూడా కార్మికులు కార్డు కూడా తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అడగడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఆనందంగా ఉండాలంటే సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలని ఒక నినాదం కొత్తగా తీసుకున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎందుకు వెళ్తున్నాయనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు అందరూ బాగుండాలి అనుకుంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది. అలాగే మీకు లోగడ ఏదైనా పనుల విషయంలోకి వచ్చేసరికి మీకు ఏదైనా టిట్కో ఇల్లు సంబంధించిన కానీ ఏమైనా ఆగినా, ఇప్పుడు ఇంట్లో ఆగినా, ఏదన్నా మీకు రేషన్ కార్డు రాకపోయినా, అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదన్నా పథకం ఆగినా ఆ ఎన్నిటికి బాధ్యత నేను తీసుకుంటా. తప్పనిసరిగా మీ అందరికి కూడా అమలయ్యే పూర్తి నేను తీసుకుంటాను. సందర్భంగా మీ అందరికీ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్, జనసేన ఇన్ఛార్జి సువర్ణరాజు పాల్గొన్నారు. ముందుగా చిన్న వెంకన్న పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. ద్వారకా తిరుమల, వేంపాడు, గొల్లగూడెం గ్రామాల నుంచి వైసీపీ నుంచి టీడీపీలో 300 మంది చేరారు. వారికి మద్దిపాటి వెంకటరాజు టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీలో చేరిన అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నానని, 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు పక్కన పెడదామని, వారందరూ తన పక్కన నిలబడి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని మద్దిపాటి వెంకటరాజు కోరారు. తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనందరం కూడా దాదాపుగా 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అదే విధానంలో కానీ ఎక్కడా కూడా ఈ దేశంలో అరాచక పాలన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పాలనకు భిన్నంగా ఆ పాలనకు
నేను సగర్వంగా తలెత్తుకుని ఇదిగో నా గోపాలపురం ప్రజలు, నా ప్రజలు, నేను నమ్ముకున్న నా గోపాలపురం ప్రజలు నాకు ఒక భారీ మెజారిటీతో, ఒక భారీ ఆమోదంతో ప్రజలంతా నా పక్షాన నిలబడి, మద్దిపాటి వెంకటరాజు నువ్వు ఒంటరివి కాదు, నీ పక్షాన మేమంతా ఉన్నా, మా మద్దతు నీకే, ఇదిగో మా మద్దతుని రాజ్యాంగపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా మా ఓటు ద్వారా, మా ఓటుని సైకిల్ కేయడం ద్వారా మా మద్దతుని మీకు తెలియజేశాం. ఇదిగో మహారాజులాగా అసెంబ్లీకి వెళ్ళని మీరు చూపించే ఆదరణ, మీరు చూపించే చొరవ భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడమే కాకుండా మీ ప్రతి ఒక్కళ్ళ రుణం తీర్చుకుంటా, గొల్లగూడెం రుణం తీర్చుకుంటా. దేశంలో ప్రమాదకరంగా మారిన బీజేపీ నియంతృత్వ పాలనను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ వామపక్ష పార్టీలను గెలిపించాలని భారత్ బచావో పిలుపునిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత్ బచావో రాష్ట్ర నాయకత్వ బృందం ఏలూరులో పర్యటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ బచావో రాష్ట్ర వైస్ చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి, పెరియార్ అంబేద్కర్ పూలే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ మస్తాన్, జిల్లా అధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్, ఏలూరు ఇండియా కూటమి అభ్యర్థి బండి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో బీజేపీ పాలన పరిశీలిస్తే ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లిందని అన్నారు. విద్యా విధానంలో దేశ చరిత్రను వక్రీకరిస్తూ కసాయీకరణ తీసుకువచ్చిందని విమర్శించారు. అంబేద్కర్ రాసిన లౌకిక రాజ్యాంగాన్ని మత రాజ్యాంగంగా మార్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుందని ఎద్దేవా చేశారు. ఇటువంటి నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని భారత్ బచావో అభిప్రాయపడుతుందని నేతలు తెలిపారు. దానికి ఇండియా కూటమిగా ఏర్పడి పనిచేస్తున్న కాంగ్రెస్ వామపక్ష పార్టీలను ఈ రాష్ట్రంలో ప్రజలంతా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో, ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వాళ్ళందరికీ పక్కా నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం కృషి చేయడంతో పాటు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి శాశ్వత పాలన ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఏలూరు నగర ప్రజలు, నియోజక ప్రజలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నా మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈరోజు భారత బచావో సంస్థ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ యొక్క కృషి చాలా విలువైనది. అదేవిధంగా ఏలూరు నగరంలో ఉన్న మేధావులు, వ్యాపారస్తులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థులైన పార్లమెంట్ అభ్యర్థి కావూరు లావణ్య గారికి, అసెంబ్లీ అభ్యర్థి వెంకటేశ్వరకి ఓట్లు వేసి హస్తమూర్తి గంగలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకుముందు 8 గంటల పని విధానం ఏదైతే కార్మికులు సాధించుకున్నారో ఆ 8 గంటల పని విధానం కూడా రద్దు చేసి ఇవాళ 12 గంటల పని విధానం పెంచి కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు దోపిడీ చేసే విధంగా అవకాశాలు కల్పించింది. అలాగే ప్రైవేటీకరణ అన్ని బ్యాంకులు కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి ఈ కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా, నిరుద్యోగులు అందరూ ఓటు మీద పడి ఉపాధి లేకుండా చేసే పరిస్థితి ఇవాళ బీజేపీ అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా మరి మొత్తం యావత్ ప్రపంచం కూడా మరి సిగ్గుపడుకునే విధంగా మణిపూర్ సంఘటన మనం చూసాం. ఇలాగ ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఓడించకపోతే భవిష్యత్తు అంతా చాలా అంధకారంలో గడిపోయింది. ఇవాళ ఒక మతతత్వ పార్టీ కింద ఉన్నటువంటి బీజేపీ మధ్యలో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ఒక దళితుడు రాశాడని ఉద్దేశం కాన్స్టిట్యూషన్ మారుస్తాం, మాకు 450 సీట్లు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే మనం హిందువులు అని చెప్పే పరిస్థితికి ఇవాళ మోడీ ఎలా మాట్లాడుతున్నాడో ప్రజాస్వామ్యంలో చాలా దారుణం. ఎందుకంటే ఈ వామపక్ష పార్టీలు అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ. స్వాతంత్రోద్యమంలో ఆయన పార్టిసిపేట్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ లౌకిక రాజ్యాంగం మొత్తం ప్రమాదంలో పడి ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్న పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మన మిత్రులు చెప్పినట్టు పైకి బీజేపీ కనిపిస్తూ ఉన్నా బీజేపీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాద సంస్థ
భారతదేశానికి తెల్లదొరల నుండి వందల సంవత్సరాల పాటు పోరాటం చేసి స్వతంత్రం సాధించినటువంటి చరిత్రలో ఇసుమెంతైన పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ ఈరోజు కేంద్రంలో బీజేపీని వెనకుండా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. దేశానికి పెట్టింది అంటే డార్విన్ సిద్ధాంతం తీసేయడం కానివ్వండి, గొప్ప గొప్ప పాఠ్యాంశాలని తొలగించి అనవసరమైన భూత వైద్యం లాంటివి చేర్చడం ద్వారా అనాగరిక కాలంలోకి భారతదేశాన్ని వెనక్కి నడుపుదామని ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. ఇది సరైన పద్ధతి. ఎంతో అభివృద్ధి చెందింది శాస్త్ర సాంకేతికత. ఆ అభివృద్ధి నుంచి మళ్ళీ వెనక్కి నడిపించే పరిస్థితిలో అనాగరిక కాలానికి తీసుకెళ్లే పరిస్థితి ఈ దేశంలో కనపడతా ఉంది. కాబట్టి ఈ బీజేపీని గద్దె దింపాలి, సమైక్యతని కాపాడాలి, ఈ దేశ సమైక్యతని. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన నిధులు కానీ, ఇక్కడ కావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ, ప్రత్యేక రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు కర్మాగారం కానీ, ఇటు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ, పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ ఏమీ ఇవ్వకుండా పబ్బం గడిపింది. ఏలూరు ఆర్ష సేవా సమితి ఆధ్వర్యంలో శంకరమఠం దగ్గర నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రతిరోజు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ చలివేంద్రంలో పాదచారులు, వాహనదారులు, వృద్ధులు అనేక మంది తమ దాహార్తిని తీర్చుకుంటూ సేద తీరుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మైలవరపు లక్ష్మీ నరసింహశర్మ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీలుగుమిల్లి మండలంలోని మొలగలంపల్లి, స్వర్ణవారిగూడెం, టి గంగన్నగూడెం పంచాయతీల్లో ఆదివారం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి తన గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రానున్న వైకాపా ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, వైకాపా మండల అధ్యక్షులు సందా ప్రసాద్, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, ఎంపీపీ కోర్స పోచమ్మ, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు ఘంటసాల గాంధీ, బోద శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ చాప వెంకటేశ్వరరావు, బీసీఎల్ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, నాయకులు కొప్పుల బాలు, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జగనన్న మన బాల మన తెల్ల రాజలక్ష్మి గారు కంకాపురం నియోజకవర్గ ప్రజలే నాకు బాసు. నేను స్వతంత్రంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఏ సమస్య ఉన్నా నేరుగా జగనన్నతో చెప్పి నా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లానే మా జగనన్న నిన్న చక్కగా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మంచి జగనన్న ఏదైనా సుత్తి లేకుండా సూటిగా చెప్తాడు. నేను ఇది చేస్తానంటాడు. ఎవరిని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడు. మా మేనిఫెస్టో నిజాయితీగా ఉంటుంది. మేము గత 58 నెలల కాలంలో పరిపాలన చేసిన జగనన్న 100కి 200% అమలు చేసి, అమ్మ నీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేమని దమ్ముగా అడిగి ఈరోజు ఓట్లు ఆడడానికి మేము వచ్చాము. కాబట్టి మా మేనిఫెస్టో ప్రతిదీ కూడాను పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుంది. మళ్ళీ పేద ప్రజలు మమ్మల్ని దీవిస్తారు. అలాగే నేను ఈరోజు ప్రచార నిమిత్తం వెళ్తుంటే
ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఈరోజు నాకు ఎదురొచ్చి స్వాగతం పలికి, మాకు ఈరోజు ఘన స్వాగతం పలికి మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం. జగన్ అన్నని రెండోసారి పట్టాభిషేకం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా పోలవరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం పక్కా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 1న ఏలూరుకి రానున్న సీఎం జగన్. బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. పెద్దవేగి మండలంలో ఎమ్మెల్యే కొటారు విస్తృత ఎన్నికల ప్రచారం. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం. 5 ఏళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం. ఎన్నికల ప్రచారంలో బడేటికి గడప గడపలో ఘన స్వాగతం. చింతమనేనికి పెరుగుతున్న ప్రజాదరణ. క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పినకడిమి వైకాపా నాయకులు. యాదవుల సంక్షేమానికి వైకాపా ఎనలేని కృషి. నూజివీడులో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వెల్లడి. మే 1న పెన్షన్దారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందజేయాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల డిమాండ్. వాలంటీర్ పదవి వద్దు, వైకాపా అంటేనే ముద్దు. ఆళ్ల నానిని కలిసి మద్దతు తెలిపిన రాజీనామా చేసిన వాలంటీర్లు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.